హోదా కూడా లేని జగన్ రాజకీయ ప్లానింగ్ ఏంటి? ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగింది వైసీపీ. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులను కేంద్రంగా చేసుకుని ఇకపై జగన్ రాజకీయ పోరాటం చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దానికోసం రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారట వైసీపీ అధినేత. జగన్ 2.0 ఈ స్టేట్మెంట్ ఏ ముహూర్తాన జగన్ నోటి నుంచి వచ్చిందో కానీ అప్పటి నుంచి సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలం కాకముందే కొన్నాళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు ఏడాది పూర్తయ్యాక కూటమి పాలనపై వెన్నుపోటు దినమంటూ జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్తు రాజకీయాలపై కూడా జగన్ చాలా సీరియస్ గానే ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన రాజకీయ దాడులను సీరియస్ గా హైలైట్ చేసే ప్రయత్నాల్లో వైసీపీ అధినేత ఉన్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదైనా స్టేట్మెంట్ చేసే ముందు జగన్ పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాతే నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఇటీవలి ప్రెస్ మీట్లలో ఆరోపణలు చేసే సమయంలో ఒక నిర్దిష్టమైన సోర్స్ ని చూపిస్తూ ఆధారాలతో మాట్లాడడంపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారనే విషయాలను పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అదే రూట్లో ఇప్పుడు దాడులకు సంబంధించిన అంశాలపై కూడా జగన్ ఆధారాలను ముందు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో దళితులపై దాష్టికాల్లో ఎక్కువ ఏపీలోనే జరుగుతున్నాయనే విషయం పార్టీ వర్గాల రాజకీయ విమర్శల్లో కీలకంగా మారుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మొదలుకొని దళిత ఐపీఎస్ ఆఫీసర్లపై వేటు వేసిన ఘటన వరకు అన్నింటినీ జగన్ స్టడీ చేసి ఎదురుదాడికి ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. సునీల్ కుమార్, సంజయ్ని రాజకీయ కక్షతో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారంటున్నారు వైసీపీ నేతలు. అనంతరం అనంతపురం జిల్లా ఉరవకొండలో దళితుల మీద జరిగిన దాడి, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించిన తీరు, కూటమి ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత వైద్యుడి చెంపపై కొట్టిన పరిస్థితి, నందికొట్కూరు లాకప్ డెత్ వంటి ఘటనలపై జగన్ పూర్తి వివరాలు, ఆధారాలు సిద్ధం చేసి పెట్టుకున్నారని అంటున్నారు. అంతేకాదు రాజంపేట మున్సిపల్ చైర్మన్ రాంబాబును బహిరంగంగా అవమానించిన ఘటన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితుల బహిష్కరణ వరకు అన్ని ఘటనలపై ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నిరసనలు కూడా తెలిపాయి. పల్నాడు జిల్లాలో దళిత మహిళ అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడిందని, సామాజిక సమస్యలపై స్పందించిన దళిత యువకుణ్ణి రాజమండ్రిలో పోలీసులు దుస్తులు విప్పించి లాకప్లో పెట్టి అవమానించారని, పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి, రాజధాని ప్రాంతంలో భూములు లాక్కుని దళితులను వేధిస్తున్న ఘటనలతో పాటు మాజీ ఎంపీ నందిగం సురేష్ను తప్పుడు కేసులతో జైలుకు పంపడం, మదనపల్లిలో దళితుల నివాసాలపై దాడులు, నగరిలో దళితులను వెలివేయడం వంటి అనేక సంఘటనలతో పాటు గత ఏడాది కాలంగా కూటమి పాలనలో వెలుగులోకి వచ్చిన అంశాలను కూడా జగన్ తెరపైకి తీసుకురానున్నారని చెబుతున్నారు. వీటితో పాటు తెనాలిలో 3 యువకులపై దాడి వ్యవహారంపై కూడా జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులపై దాడి ఘటనలు, వాటి ముందు వెనుక ఉన్న అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి ఆధారాలతో వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకున్న అన్ని మార్గాలను జగన్ అన్వేషిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాజకీయంగా మాత్రమే ఆరోపణలు చేసి వాటితోనే కాలం గడపకుండా ఉన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వాన్ని దోషిలా నిలబెట్టాలనే వ్యూహంతో జగన్ ఉన్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ని కూడా రెడీ చేసుకుంటోందట వైసీపీ నాయకత్వం.